నేను దోసకాయ పచ్చడి చేస్తున్నా. నేను చేసే ప్రాసెస్ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. దోసకాయలు, పుదీనా, కొత్తిమీర, టమాటో, పచ్చిమిర్చి, చింతపండు, ఎల్లిపాయలు కూడా వేస్తాను. చేసే ప్రాసెస్ చూద్దాము. ఆల్రెడీ ఆయిల్ వేసి పెట్టుకున్నాను. ఇంకా ఇలా పచ్చిమిర్చి వేద్దాము. మీరు తినే కారాన్ని బట్టి మీరు చేసుకోవాలి. ఇవి మంచిగా వేగాలి. ఇప్పుడు వేగిపోయినాయి. ఇవి తీసేద్దాము. ఇప్పుడు ఇందులో దోసకాయలు వేసుకుందాం. దోసకాయ, టమాటో, కొత్తిమీర, పుదీనా. నూనె వేసుకోవట్లేదు, ఎందుకంటే మిర్చి వేయించినప్పుడే నేను ఎక్కువగా నూనె వేసుకున్నాను కాబట్టి నూనె వేసుకోవట్లేదు. చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు కొద్దిగానే. ఇప్పుడు ఇవి మంచిగా మగ్గనిద్దాము. ప్లేట్ పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతుంది. ఇప్పుడు నువ్వులు వేయించుకుందాం. నువ్వులు ఒక టీ స్పూన్తోని 2 చెంచాలు వేయించిన నువ్వులు. మిర్చీలతో పాటు నువ్వులు కూడా రుబ్బేసుకోవాలి, అందుకే మిర్చీలలో వేసిన. చూద్దాము. ఇట్లా వాటర్ అంతా ఇనికిపోవాలి, మంచిగా మగ్గాలి. మళ్ళీ 5 మినిట్స్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మగ్గిందా చూద్దాము. మగ్గిపోయింది. ఇప్పుడు పొయ్యి బంద్ చేసి మంచిగా చల్లార్చుకున్నాక అప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఇడ్లీలకి, దోశలకి టేస్టీ దోసకాయ చట్నీది. పుదీనా మాత్రం తప్పకుండా, అలా టేస్టే వేరే ఉంటుంది. అందుకే వేసిన నేను. ఎందులో అయినా పుదీనా వేస్తా, టమాటో చట్నీలో కూడా. ఇది వేరే ప్రాసెస్ కూడా చేయాలి, అది కూడా చూపిస్తాను మీకు. చల్లార్చుకుందాము. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారింది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసుకున్నా. ఇప్పుడు పోపు చేసుకుంటున్నా. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. మీరు చేసే చట్నీ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి. దోశలకు కానీ, ఇడ్లీలకు కానీ, రైస్లోకి కానీ ఎక్సలెంట్ దోసకాయ చట్నీ. చాలా బాగుంటుంది. నేను చేసిన ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి మీరు. సింపుల్గా బాగుంటుంది.
ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి ఎట్లా ఉందో కూడా కామెంట్ కూడా చేయండి. వేడి వేడి అన్నముళ్ళకైతే చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. థ్యాంక్ యూ.